భారంగా ఉంది. ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ హాస్పిటల్, అలాగే మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ అండ్ రెడ్ క్రాస్ కర్నూల్కి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మా చేతుల మీద జరపడము నిజంగా ఇది ఒక బాధ్యత మా అందరి మీద ఉంది. అలాగే చిన్నపిల్లల్ని చూసినప్పుడు నిజంగా ఇందాక నా మనసు చాలా భారంగా అనిపించింది. ఇంత చిన్న వయసులో తెలిసి తెలియక వచ్చిన ఒక జెనెటిక్ డిసార్డర్ ఇది మనందరం కూడా 10 మందికి తెలియచేయాలి. ఇది ఒక జెనెటిక్ డిసార్డర్. దానివల్ల రక్తం ఎవ్రీ 2 వారాలకు ఒకసారి తగ్గుతూ ఉంటుంది. ప్రతి మనిషికి తలసీమియా అనే ఒక డిసార్డర్ రావడం వల్ల జీవితకాలం మేబీ ఒక 250 నుంచి 300 యూనిట్స్ వరకు రక్తం అవసరపడుతుంది. సో మనందరి మీద ఈ బాధ్యత ఉంది. మనమందరం కూడా రక్తదానం చేయాలి, మనకు తెలిసిన వాళ్ళతో చేయించాలి. ఈ పిలుపుకి మీరందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్తారని నమ్ముతున్నాను. అలాగే ఇక్కడ ఎంతో మంచి కార్యక్రమాలు తలసీమియా సెంటర్ ఓపెన్ చేయాలని చెప్పి కృషి చేస్తున్నారు. అందరికీ మేమందరము తోడుంటాము. తలసీమియా అనే ఒక జెనెటిక్ డిసార్డర్ని మనందరం కూడా మన ఒక కుటుంబంలో వచ్చినట్లే ఫీల్ అయ్యి అందరము తప్పకుండా చేసి ఈ చిన్నపిల్లలకి మరొక జన్మని మీ చేతుల ద్వారా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.